ఓపెన్ టాక్కి స్వాగతం. వివేకానంద రెడ్డి కేసులో రోజుకొక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంటుంది. నిన్న అవినాష్ రెడ్డికి సంబంధించి వ్యతిరేకంగా బలమైన వాదనలు అయితే దస్తగిరి అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి అయితే వినిపించడం జరిగింది. ఇక మనకు తెలుసు, గతంలో దస్తగిరి జైల్లో ఉన్న సందర్భంలో తనను బెదిరించే ప్రయత్నం చేశారు, డబ్బు ఆశ చూపించే ప్రయత్నం చేశారు, బయట ఉన్నటువంటి తన భార్య షబానాను బెదిరించారు. ఇటీవల కాలంలో తన తండ్రి మీద కూడా రాత్రులు దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే సిబిఐ కోర్టులోను అలాగే తెలంగాణ హైకోర్టులో కూడా దస్తగిరి పిటిషన్లు అయితే వేయడం జరిగింది. నా కుటుంబానికి అవినాష్ రెడ్డి నుంచి వాళ్ళ గ్యాంగ్ నుంచి మాకు ప్రాణహాని ఉంది కాబట్టి తక్షణమే మాకు రక్షణ చర్యలు కల్పించాలి. అదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించి షరతులు ఉల్లంఘించినటువంటి అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి దస్తగిరి బలమైన వాదనలు వినిపిస్తూ పిటిషన్లు వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా నాంపల్లి కోర్టులో దస్తగిరి వేసినటువంటి పిటిషన్ మీద అయితే నిన్న పూర్తి స్థాయి విచారణలు జరిగాయి. దస్తగిరి తరపున బలమైన వాదనలు అయితే నిన్న వినిపించడం జరిగింది. గతంలో తాను జైల్లో ఉన్నప్పుడు బెదిరించారని, 20 కోట్ల రూపాయలు ఆశ కూడా చూపారని, అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పి మభ్యపెట్టారని, అవసరమైతే జగన్ను, అవినాష్ రెడ్డి, భారతీరెడ్డిలతో మాట్లాడి సెటిల్ చేస్తామని చెప్పి నన్ను ప్రలోభాలకు గురి చేశారని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే సమయంలో తన తండ్రి మీద జరిగినటువంటి దాడి గురించి కూడా బలంగా అందులో చెప్పడం జరిగింది. సో వాదనలన్నింటినీ కూడా విన్నటువంటి నాంపల్లి కోర్టు అయితే నిన్న కొన్ని సంచలన ఆదేశాలు అయితే జారీ చేసింది. దస్తగిరి వేసినటువంటి ఈ పిటిషన్పై పూర్తి స్థాయి విచారణ చేసి తుది నివేదిక ఇవ్వాలని చెప్పి సిబిఐకి అయితే డైరెక్షన్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో యాంటీ కరప్షన్ సంబంధించి డిప్యూటీ లీగల్ అడ్వైజర్ కూడా ఈ పిటిషన్ను తక్షణమే త్వరితగతిన విచారించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అవుతుందా అనే అనుమానాలు మరొకసారి బయటపడ్డాయి. ఇక దీని పక్కన పెడితే ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఆల్రెడీ దస్తగిరి ఒక పిటిషన్ వేసి ఉన్నాడు. ఏదైతే ముందస్తు బెయిల్ ఇచ్చారో, హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చారో ఆ బెయిల్ షరతులను అవినాష్ రెడ్డి ఉల్లంఘించాడు. బహిరంగంగా నన్ను ఒక కేసులో ఇరికించడమే కాకుండా జైలుకు వచ్చి నన్ను బెదిరించారు, నాకు డబ్బు ఆశ కూడా చూపారు, సిబిఐ అధికారి మీద, రామ్ సింగ్ మీద తప్పుడు సాక్ష్యం చెప్పాలని, రామ్ సింగ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని, నా మీద, నా కుటుంబ సభ్యుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పి ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా వేయటం జరిగింది. అదే సమయంలో తన భార్యను బెదిరించిన ఆ విషయాన్ని, అలాగే తన తండ్రి మీద దాడి చేసిన విషయాన్ని కూడా తెలంగాణ హైకోర్టులో అయితే దస్తగిరి మెన్షన్ చేయడం జరిగింది. అది తర్వాత ఈ నెలలోనే విచారణకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఒకవేళ తెలంగాణ హైకోర్టు గన అవినాష్ రెడ్డి బెయిల్ షరతులను ఉల్లంఘించాడు అని భావిస్తే ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయమనే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు నాంపల్లి కోర్టులో ఏదైతే సిబిఐకి ఒక డైరెక్షన్ ఇచ్చిందో, దస్తగిరి ఇచ్చినటువంటి పిటిషన్ మీద వాస్తవాలు ఏంటనే తేల్చండి, నిజంగా దస్తగిరిని బెదిరించారా, ప్రలోభ పెట్టారా, సిబిఐ అధికారులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తెచ్చారా, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలేంటి, అన్నిటినీ పరిశీలించి నివేదిక ఇవ్వాలని చెప్పి సిబిఐకి కూడా ఇచ్చింది. ఖచ్చితంగా సిబిఐకి ఇచ్చిన సమయంలో ఖచ్చితంగా ఆధారాలు అయితే దొరుకుతాయి. దస్తగిరి గతంలోనే చెప్పాడు, ఏమని, నేను జైల్లో ఉన్నప్పుడు పలానా తేదీలో పలానా వ్యక్తులు వచ్చి నన్ను కలిశారు, ఆ సీసీటీవీ ఫుటేజ్ తీయండి, నా తండ్రి మీద దాడి జరిగింది, ఆ మాట వాస్తవం, దానికి బహిరంగ సాక్షులు ఉన్నారు, అదే సమయంలో నా భార్యను కూడా బెదిరించారు, గతంలోనే ప్రెస్ మీట్ పెట్టి బెదిరించిన విధానాన్ని కూడా చెప్పింది. సో ఇవన్నీ కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆల్రెడీ తెలంగాణ కోర్టుకి చెప్పినప్పుడు కూడా దస్తగిరి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు గన సిబిఐ విచారణ ప్రారంభిస్తే ఖచ్చితంగా తనను జైల్లో బెదిరించిన విషయం దగ్గర మొదలు పెడితే ఫోన్ కాల్స్ కానివ్వండి, రికార్డింగ్స్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా దస్తగిరి బయటకు తీస్తే కనుక ఖచ్చితంగా సిబిఐ అధికారులకు అయితే ఆధారాలు దొరికినట్టుగా అవుతుంది. మనకు తెలుసు, అవినాష్ రెడ్డిని ఒకరోజు మాత్రమే సిబిఐ అదుపులోకి తీసుకుని తర్వాత వెనువెంటనే వదిలేసింది. వాస్తవానికి దాన్ని మీడియా ప్రపంచానికి కూడా తెలియకుండా తొక్కుపట్టారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో సిబిఐ అధికారులు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలో ఆ సమయంలో తెలిసింది అవినాష్ రెడ్డిని ఒకరోజు అదుపులోకి తీసుకుని వదిలేశారు అని. సరే, ఎందుకు అదుపులోకి తీసుకున్నారు, ఎందుకు వదిలేశారు అనేది ఎవరికీ తెలియదు. ఇకపోతే తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఏదైతే అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిందో ఆ బెయిల్ని రద్దు చేయాలి, ఆ బెయిల్ అనేది కేసుని అడ్డుకు నీరుగార్చే విధంగా ఉందని చెప్పి ఆల్రెడీ సునీత ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అంటే తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని రద్దు చేయకపోతే కేసు ముందుకు కదిలే పరిస్థితి లేదు. కాబట్టి వాదనలన్నీ పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాబట్టి పూర్తి వాదనలు విని ఆ బెయిల్ను రద్దు చేయాలి, తక్షణమే అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలని చెప్పి సిబిఐకి ఆదేశాలు జారీ చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో అయితే పిటిషన్
వేయడం జరిగింది. సుప్రీంకోర్టు మొదటి విచారణ సందర్భంగా కూడా ఆ కోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక హత్య కేసు ఇన్నేళ్లుగా సాగుతుంది, అందులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తికి ముందస్తు బెయిల్ ఏ విధంగా మంజూరు చేశారని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇప్పటికే జైల్లో ఉన్నాడు. ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ మరొక విచారణకైతే ఈ నెలలోనే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అందులో గన సుప్రీంకోర్టు గన ముందస్తు బెయిల్ని రద్దు చేయాలి అని ఆదేశాలు జారీ చేసినా అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వక తప్పదు. ఇక లేదా దస్తగిరి తెలంగాణ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ పరిగణలోకి తీసుకుని ఏదైతే బెయిల్ షరతులను ఉల్లంఘించాడు అని నమ్మిన, అంటే సాక్షులను బెదిరించడం, భయపెట్టడం, సాక్ష్యాధారాలను మాయం చేయటం, కేసుకు సంబంధం ఉన్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవటం, ఇలాంటివన్నీ కూడా బెయిల్ షరతులకు ఈ అవినాష్ రెడ్డికే కాదు, ఏ వ్యక్తికి బెయిల్ ఇచ్చినా ఆ షరతులు అనేవి కామన్గా ఉంటాయి. సో ఆ షరతులు ఉల్లంఘించాడని తెలంగాణ హైకోర్టు భావించినా ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయొచ్చు. ఇక ఇప్పుడు తాజాగా నాంపల్లి కోర్టు కూడా సిబిఐ అధికారులకు డైరెక్షన్ ఇచ్చింది. ఆ అవినాష్ రెడ్డి నిజంగా దస్తగిరిని బెదిరించాడా, భయపెట్టాడా, ఆ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేశాడా అనే విషయాల మీద పూర్తి స్థాయి విచారణ చేసి నివేదిక సమర్పించాలని చెప్పి నాంపల్లి కోర్టు కూడా చెప్పడం జరిగింది. సో అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టు, ఇక్కడ నాంపల్లి కోర్టు మొత్తంగా అన్నివి కూడా కీలక దశలో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క కేసులోనైనా సరే అవినాష్ రెడ్డి భయపెట్టాడు, బెదిరించాడు అని కోర్టులు భావిస్తే తక్షణమే బెయిల్ రద్దు చేయొచ్చు. సో ఇప్పుడు ఇదే వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశంగా మారింది. ఎందుకంటే ఆల్రెడీ కడప ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే అవినాష్ రెడ్డిని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి అదే కడప ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి ఓటేసి ఆశీర్వదించాలని చెప్పి ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నాడు. వాస్తవానికి ఒక హత్య కేసులో నిందితుడికి జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చి ఓటేయమని ఎలా అడుగుతున్నారో అర్థం కావట్లేదని చెప్పి కడప జిల్లా ప్రజలే నాలుగు కొరుక్కునే పరిస్థితి. ఎందుకంటే ఆరోపణలు అయితే ఉన్నాయి కదా, తనేమో నిర్దోషిగా నిరూపించుకోలేదు కదా, మరి అలాంటి సమయంలో వేరొకరికి టికెట్ ఇవ్వచ్చు కదా. అంటే బాబాయిని హత్య చేసిన వాడికి టికెట్ ఇచ్చి ఈరోజు ఓటేమని అడుగుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత ధైర్యమో చూడండి. తన బాబాయి చనిపోయినప్పుడు గుండెపోటు కదలిందే జగన్మోహన్ రెడ్డి. తర్వాత నిన్నేమంటాడు, బాబాయిని చంపింది ఎవరో దేవుడికి తెలిసి, జిల్లా ప్రజలకి తెలిసి అంట. నీకు తెలియదా? నీకు కూడా తెలుసు కదా ఎవరు చంపారో, పక్కనే పెట్టుకు తిరుగుతున్నావు కదా. సో అదంతా వేరే కదా. ఏది ఏమైనా ఇప్పుడు అవినాష్ రెడ్డి ఈ ఎన్నికల సమయంలో అరెస్ట్ అయితే ఖచ్చితంగా అది వైసీపీ పార్టీ మీద, అలాగే ముఖ్యంగా కడప ఎంపీ పార్లమెంట్ స్థానం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి దస్తగిరి వేసినటువంటి ఈ పిటిషన్లన్నీ కీలక విచారణలో ఉన్నాయి. అయితే అవినాష్ రెడ్డి కూడా ఎన్నికలు అయ్యే వరకు కూడా దీన్ని సాకుగా చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయాలని చూస్తున్నాడు. ఆల్రెడీ ఎన్నికలు కోడ్ వచ్చేసిన నేపథ్యంలో, తాను ఒక అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో కనీసం ప్రచారం చేసుకోవడానికైనా నాకు వెలుసుబాటు కావాలని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి ఆ న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. బట్ బెయిల్ షరతులు ఉల్లంఘించాడని కోర్టులు భావిస్తే మాత్రం దానికి మినహాయింపు అనేది ఉండదు. ఎందుకంటే ఒక సాక్షిని ప్రభావితం చేయటం, ఒక సాక్షిని బెదిరించడం అనేది చాలా తీవ్రమైన నేరం. అలాంటి సమయంలో బెయిల్ రద్దు చేయొచ్చు అని చెప్పి గతంలో అనేక తీర్పుల సందర్భంగా స్పష్టమైన పరిస్థితి. ఏది ఏమైనా ఇప్పుడు అవినాష్ రెడ్డి వేసినటువంటి బెయిల్ అనేది ఏదైతే బెయిల్ రద్దు పిటిషన్ ఉందో అది కీలకంగా మారింది. గతంలో జగన్మోహన్ రెడ్డి అలాగే భారతీ రెడ్డి అవసరమైతే అవినాష్ రెడ్డిలతో మాట్లాడి మీ కుటుంబానికి సెటిల్ చేస్తాను, మీ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రలోభాలకు గురి చేసిన సంగతిని కూడా ఇప్పుడైతే వారి అందరి దృష్టికి అయితే తీసుకెళ్ళడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు బెయిల్ రద్దు అవుతుందేమోననే భయంగా అయితే అవినాష్ రెడ్డి గడుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ బెయిల్ రద్దు అయితే ఏంటి పరిస్థితి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి కూడా ఆ మింగుడు పడని అంశంగా మారింది. మరి చూద్దాం వేసినటువంటి సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పిస్తుంది, హైకోర్టు ఎటువంటి తీర్పిస్తుంది, ఇక నాంపల్లి కోర్టు ఎటువంటి తీర్పిస్తుంది అనేది వేచి చూద్దాం.